హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది. తుమ్మిడిగుంట ఎన్ కన్వెన్షన్ అప్పా చెరువులోని పారిశ్రామిక షెడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించారని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆక్రమణదారులంతా హైడ్రా అదే బాటలో వెళ్తుందని భావించిన క్రమంలో అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకుని అక్రమ నివాస సముదాయాలపై దృష్టి సారించింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏమాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. వాటి యాజమాన్లు మేల్కొనే లోపే ఇటాచీలతో విరుచుకుపడింది. ఇక యాజమాన్లు అడ్డుపడ్డా ఆపమని ప్రధేయపడినా ఏమాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది. కూల్చివేతలకు ముందే హైడ్రా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించింది. 2.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించి 28 విల్లాలను నిర్మించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వారం రోజుల కిందట హైడ్రా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అనధికారికంగా నిర్మించిన వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులతో హైడ్రా బృందం భవన క్రిప్స్ విల్లాల వద్దకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. ఇక హైడ్రా కూల్చివేతలు ప్రారంభం కాగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి తమ ఇల్లు వస్తాయేమోనని పలువురు యాజమాన్లు ఆందోళనకు గురయ్యారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 28 విల్లాలు ఆక్రమమని గుర్తించగా అందులో 8 విల్లాల్లో కొనుగోలుదారులు నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక విల్లాలో నివాసం ఉంటున్న కుటుంబాన్ని గంటలో ఖాళీ చేయించాలని హైడ్రా అధికారులు ఆదేశించారు. దీంతో వారు వస్తువులను సైతం బయటపెట్టారు. భార్యా పిల్లలతో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా ఖాళీ చేయాలని బాధితులు వాపోయారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుంటే తమకు ఈ పరిస్థితి తలెత్తేదే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 142.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్వా చెరువును ఆనుకొని సర్వే నెంబర్ 170/3, 170/4లో శ్రీలక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ భవన క్రిప్స్ పేరుతో 15 ఎకరాల్లో 325 విల్లాల నిర్మాణం చేపట్టింది. ఒక్కో విల్లా మార్కెట్ ధరకు అనుగుణంగా 1 నుంచి 1.5 రూపాయలకు పైగానే పలుకుతుంది. లేక్ వ్యూ ఉండటం, ఓఆర్ఆర్కు అతి సమీపంలోనే ఉండటంతో చాలా మంది ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఆ విల్లాలు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయారు. శ్రీనివాస నిర్మాణ సంస్థ అక్రమాలు 2021లోనే వెలుగులోకి వచ్చాయి. 325 విల్లాలో 65 విల్లాలకు హెచ్ఎండిఏ అనుమతి ఉండగా మిగిలిన 260 విల్లాలకు గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా అనుమతులు పొందినట్లు తేలింది. 2021 డిసెంబర్ మొదటి వారంలో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 విల్లాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్త విచారణలో గుర్తించి నివేదికను కలెక్టర్కు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు 2 విల్లాలను అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఈ క్రమంలోనే 204 విల్లాలను పురపాలిక అధికారులు సీజ్ చేశారు. అప్పటికి పురపాలిక కమిషనర్ భోగీశ్వర్లు, ఇరిగేషన్ ఏఈ సారా ఫిర్యాదు మేరకు సదరు స్థిరాస్తి సంస్థ యాజమాని విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం స్థానిక సర్వే నెంబర్ 170లోని ప్రభుత్వ భూమిలో సదరు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆర్ఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆమెపై మరో కేసు నమోదైంది. తాజాగా హైడ్రా కూడా బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను ఆనుకుని నివాసం ఉంటున్న వారంతా తమ ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లను పంపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణాల దశలో ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో పలువురు స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇలా తమ ఇళ్లను కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని జయబేరీ కన్స్ట్రక్షన్స్ కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. జయబేరీ కన్స్ట్రక్షన్ సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిందని సమాచారం. ఇక గచ్చిబౌలి పరిధిలోని
రంగాలకుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 17 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్కుంట చెరువును సందర్శించారు. అక్కడ జేబేరీ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను పరిశీలించారు. ఇక స్థానికులను అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు. హైడ్రా నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. బఫర్ జోన్లో ఉన్న రేకుల షెడ్డును తామే కూల్చివేస్తామని చెప్పారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాత్కాలిక షెడ్ తొలగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోని 4వ ప్రత్యేక పోలీస్ వ్యవస్థ కానుంది. తెలంగాణలో ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాలకు 2 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో అందిస్తారు. తేజ, స్వాతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అంటే చెరువులు కావచ్చు, నాలాలు, కుంటలు ఏవైతే ఆక్రమణకు గురయ్యి అక్కడ యథేచ్ఛగా కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి హైడ్రా పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొత్తానికి ప్రస్తుతం హైడ్రా మరొక ముందడుగు వేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధి వరకు విస్తరించి ఉన్నటువంటి హైడ్రాను హెచ్ఎండిఏ వరకు కూడా విస్తరించాలి. అదేవిధంగా 3 జోన్లుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ 3 జోన్లకి కూడా జోన్ కి ఎస్పీ స్థాయి అధికారిని అక్కడ ఎస్పీ స్థాయి అధికారిని నియమించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా అందుబాటులోకి కూడా తీసుకురాబోతున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తే మాత్రం అంటే వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తే దేశంలోనే 4వ ప్రత్యేక పోలీస్ స్టేషన్ గా హైడ్రా వ్యవస్థ మారుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పలు రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి అంటే హైడ్రా వ్యవస్థ కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి. ఎవరైనా కానీ ఎక్కడైనా వారికి సంబంధించినటువంటి చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే కబ్జాకు గురైనాయో వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదులను నేరుగా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లు స్వీకరిస్తాయి. వాటిని కూడా పరిశీలించిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే మనం చూసాం. ఎందుకంటే ఇటు మల్లంపేట కత్త చెరువులో కావచ్చు, సున్నం చెరువులో కావచ్చు, లేకుంటే ఎక్కడైనా కానీ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ హైడ్రా తీసుకునేటువంటి చర్యలలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణదారులు కావచ్చు, లేకుంటే ఆ బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఓనర్లు కావచ్చు, లేకపోతే వాటిని కొనుగోలు చేసినటువంటి వారు కావచ్చు, వారందరి దగ్గర నుంచి కూడా చాలా తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి అంశాలు చూస్తే మాత్రం కొంతమంది ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని కూడా కొంత నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా అంటే ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వారందరి పైన కూడా కఠినమైనటువంటి చర్యలే తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా కేసులు కూడా
బుక్ చేసేటువంటి పరిస్థితి. అంటే కేవలం అక్రమ నిర్మాణాలను చేపట్టడమే కాకుండా అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నప్పుడు కూడా వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటిది ఉన్నా కానీ వాటిని కూడా నేరంగానే పరిగణిస్తారు అనేటువంటి విధంగా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లు అయితే వీటన్నిటిని అందుబాటులోకి రాబోతున్నాయి. వారిపైన పలు రకాలైనటువంటి ఆందోళనకారుల పైన కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అంటే హైడ్రాకు చట్టబద్ధతకు సంబంధించిన అంశంపై ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే పోలీస్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటిది కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం ఆందోళనకారులు కూడా తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హైడ్రా హెచ్చరిస్తున్నట్లుగానే చెప్పాలి. అంటే కేవలం హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటున్నారే తప్ప లేదంటే ఇంకా వేరే విధంగా కాదు. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అనవసరంగా ఆందోళన చేస్తే మాత్రం వారిపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక అయితే ఇటు హైడ్రా నుంచి వ్యక్తమవుతున్నట్లుగానే మనం చెప్పాలి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మాకు చెప్పలేరు ముందుగా ప్రజల మీద ఆ విలాస్ కూడా కొట్టండి రా, విలాస్ కూడా కొట్టండి. మాకు